హలో ఎవ్రీవన్. ఉగాది పచ్చడి ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేసుకుంటూ ఉంటారు. దానిలో కలిపే షడ్రుచులు ఒకటే అయినా కొందరు కొన్ని ఇంగ్రీడియంట్స్ ఎక్స్ట్రాగా యాడ్ చేస్తారు వారి టేస్ట్కి తగ్గట్లుగా. నేను చేసుకునే ఉగాది పచ్చడి అంటే నాకు చాలా ఇష్టం. ఈ ఉగాది పచ్చడి నేను ఎలా చేస్తానంటే, ఒక బౌల్ నిండా వేపిన శనగపప్పు తీసుకుని మిక్సీలో వేసుకుని పౌడర్ చేసుకోవాలి. తెలంగాణలో అయితే వీటిని పుట్నాల పప్పు అని కూడా అంటారు. ఒక గిన్నెలో ఒక హాఫ్ బౌల్ వరకు వేపిన శనగపప్పు, ఒక బౌల్ ఈ పౌడర్, ఒక బౌల్ సన్నగా తరిగిన మామిడికాయ ముక్కలు, ఒక బౌల్ కొబ్బరి ముక్కలు, ఒక బౌల్ గ్రేప్స్ రౌండ్గా కట్ చేసుకోవాలి, ఒక బౌల్ బనానా ముక్కలు, ఒక బౌల్ యాపిల్ ముక్కలు అన్నీ చిన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి. ఒక 2 పెద్ద టేబుల్ స్పూన్ వరకు సాల్ట్, ఒక హాఫ్ టేబుల్ స్పూన్ కారం, ఒక 200 గ్రామ్స్ చింతపండుని ఒక 700 ml వాటర్లో బాగా జ్యూస్ లాగా తీసుకుని కలుపుకోవాలి. తర్వాత ఒక 200 గ్రామ్స్ బెల్లాన్ని పౌడర్ కింద చేసుకుని వేసుకోవాలి. వీటినన్నిటిని ఇలాగ బాగా మిక్స్ చేసుకోవాలి. ఉగాది పచ్చడి అంటే చాలామంది ఇష్టపడతారు. వేప పువ్వు దొరికినప్పుడు స్టోర్ చేసుకుని తర్వాత కూడా మనం పచ్చడి చేసుకుని ఎంజాయ్ చేయొచ్చు. ఇలా గరిటతో కాకుండా పచ్చడిని చేతితో కలిపితే ఆ ఫ్రూట్స్ అన్నీ కూడా మెల్ట్ అయ్యి పచ్చడి చిక్కగా వస్తుంది. తర్వాత కొంచెం వేప పువ్వు వేసుకుంటే ఉగాది పచ్చడి రెడీ అయిపోయిందండి. మా ఫ్రెండ్ ఒకరు దీన్ని సపోటాతో చేస్తారు. ఎవరిష్టం వారిది కదా. ఇలా ఒకసారి మీరు ట్రై చేసి నచ్చితే కామెంట్ చేయండి. ట్రై చేయకుండా మాత్రం చెప్పకండి. మీరు ఇంకా ఈ పచ్చడిని ఎలా చేస్తారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.